బ్యాక్ టు న్యూస్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై రాచకొండ సిపి సుధీర్ బాబు పలు సూచనలు చేశారు. సెలబ్రేషన్స్ సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలన్నారు. నాగోల్, కామినేని, సాగర్ రింగ్ రోడ్లలో ఉన్న ఫ్లైఓవర్లను రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మూసివేయడం జరుగుతుందని స్పష్టం చేశారు ఆయన. అలాగే డ్రగ్స్ వాడకంపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. రాత్రి 1 గంట వరకే సెలబ్రేషన్స్ జరుపుకోవాలన్నారు. మనము ఈరోజు రాత్రి 31 డిసెంబర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు. మేమందరం పోలీస్ అధికారులు మేము ఏం కోరుకుంటున్నామంటే మీరు న్యూ ఇయర్ చాలా సంతోషమైన వాతావరణం సెలబ్రేట్ చేసుకోవాలి. అది మీరు చాలా ఆనందమైన వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కానీ చట్ట పరిధిలో సెలబ్రేట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇచ్చినటువంటి కండిషన్స్ ఏవైతే ఇచ్చామో అవి వైలేట్ చేయొద్దు. 1 గంట కన్నా మించి ఏ ప్లేస్లో కూడా మేము పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి అలా ఇచ్చాము. ఏ ప్లేస్లో కూడా 1 గంట కన్నా మించి రాత్రి అంటే తెల్లవారుజామున 12 తర్వాత ఉన్న 1 గంట లోపల అన్నీ క్లోజ్ చేయాలి. అంతకుముందే వాళ్ళు క్లోజ్ చేసేటువంటి ఏర్పాటు చేయాలి. 1 o'clock ఎవ్రీథింగ్ షుడ్ క్లోజ్డ్. దట్స్ వన్ ఇన్స్ట్రక్షన్ వి ఆల్రెడీ గివెన్. అంతేకాకుండా ఈరోజు నైట్ నుంచి మేము డ్రగ్ తీసుకునే అవకాశం ఉన్న ఏరియాస్లో మేము మాకు కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి, డ్రగ్ టెస్టింగ్ కిట్స్ వచ్చాయి. సో ఇండివిజువల్ మేము టెస్ట్ చేసి చేయొచ్చు. అది మేము దాన్ని కూడా మాకు నేరం చేసినారు అనేటువంటి అక్కడ ఎవిడెన్స్ ఉన్నప్పుడు తప్పకుండా అవి మేము ఇమీడియట్గా చెక్ చేయడానికి అవకాశం ఉంది. వాటిని కూడా తీసుకొస్తాం. సో దట్ అది శిక్ష పడడానికి తొందరగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది ఒకటి చేస్తాం. దాని తర్వాత ఇక్కడ ఎవరైతే ఇటువంటి డ్రగ్స్ మీద ఇంతకుముందు పార్టీస్ చేసిన మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. వాళ్ళ మీ మూమెంట్స్ కూడా మేము వాచ్ఫుల్గా ఉంటాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో 60వ క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా